ఈ 120 దొంగతనాల్లో ఎన్నిసార్లు దొరికింటావు సార్? పోయినప్పుడల్లా 10 కేసులు 12 కేసులు. నేను ఎప్పుడు 2-3 కేసులలో పోలే, 6-7 కేసులు పోతే మళ్ళీ 6 నెలలు సంవత్సరం అంటే ఆ కేసులను అయిపోయాక రాకపోదును. కేసులకు తిరుగుడు మనతో కాదు, లోపల ఉండాలి, కేసులను ఖతం చేసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ బయట ఫ్రెష్గా చేయాలి. ఇల్లు ఫ్యామిలీ గేమ్లు లేవు. కానీ ఒక్కసారి కూడా మీ అమ్మగారు నాన్నగారిని మారమని చెప్పలేదు? నేను పోనుగా సార్ ఇంటికి. వాంటెడ్ అవుతుందంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చినా ఇంటికి ఒకసారి పోతా, వాళ్ళని చూస్తా, మంచిగా రా, ఓకే రైట్, పండుకున్నట్టే చేస్తా, కథం ఉచ్చొస్తున్నానంటే బయటకు వెళ్తా, కథం జంప్, ఇక మళ్ళీ ఇప్పుడు ఫోన్ మాట్లాడాలనిపిస్తే ఏదైనా కాయిన్ బాక్స్కి ఫోన్ చేసి మాట్లాడుతుండే, ఇక వాంటెడ్లు ఉంటుండే నేను. కానీ మా అమ్మ నాన్న ఎప్పుడు వద్దురా అని చెప్పలేదు? వాళ్ళు అదే మొత్తుకుంటారు సార్. ఇక రామాయణం స్టార్ట్ చేస్తారు, వద్దురా బిడ్డ నీకు ఎందుకురా, మంచిగా బతుకురాలరా, ఇంటికాడ ఉండాలరా అని. ఆమె ఏడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఏ అమ్మ వీళ్ళు ఇంతే సోది చెప్తారా వీళ్ళు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఏం చేయలే, నాకు ఏ పని రాదు. నేను ఏ పని మీద కాంత ఈ పని వేయాలని చెప్పి నేనేం టార్గెట్ పెట్టుకొని కూర్చోలే. ఆలోచించే టైంలో నాకు లేదు. నేను బయటకు వచ్చిన పోలీసు వాళ్ళు కథం 2 రోజులు గ్యాప్ ఇస్తారు, కథం బాలింగ్ ఆడు వచ్చిండ్రా అని చెప్పి మొత్తం కెచ్చి వేసుకొని ఇంటికి వచ్చేసరి. ఇక నేను చేయకపోని ఆ భయానికన్నా నేను చేయాలి. పోలీసు వాళ్ళు ఎట్లుండే తెలుసా సార్? మామూలుగా నేను ఆ మధ్యన ఒక సార్ పేరెద్దు, ఆ సారు ఒక దొంగను పట్టేయమన్నాడు సార్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దొంగ. ఆడు నాకు జైల్లో పరిచయం. సరే ఇప్పుడు ఆయన కాదని లేక పట్టిద్దాం అనుకున్నా. ఒక దొంగ పట్టించడం అనేది అది పద్ధతి కాదు, నాకు నచ్చది ఫస్ట్. అయితే పట్టిస్తా అని చెప్పిన. ఇక లాస్ట్కు పట్టిద్దామని ఫిక్స్ అయినా సార్. ఇక నేను మంచిగా మారాలంటే వాడిని పట్టేయాలా అని చెప్పి చించలగూడ జైలుకి ములాఖాత్ పోయినా, వానితో మాట్లాడినా, వాని నంబర్ తీసుకున్నా, వచ్చి ఇద్దామనే లోపే నన్ను అరే నేను రారా కలుస్తా అని చెప్పి కానిస్టేబుల్ సార్ పిలిచి సార్ నేను లోపలేమని లోపలేసేసి పిలిచి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అబ్బా పోలీసు బుద్ధిరా, పిలిచి మరి లోపలేస్తారా నాన్న అని చెప్పి అడిగిన. అన్న నీతో అవుతుందే కదా నన్ను బయట తీసుకొచ్చాడు అంటే, లేదురా సిఎస్ఆర్ రావాలి, మాట్లాడాలి నీతోని, అప్పుడే నువ్వు బయటకా లోపలికా అన్నాడు. అట్లన్నా సరే అని చెప్పిన. రాత్రి తిన్నా పన్నా లాకప్లా. పొద్దున్నే ఒక లాండర్ కానిస్టేబుల్, నేను ఊర తెలియదు ఆయనకు, వచ్చారే బాబు బాత్రూమ్ బా అన్నాడు. బాయ్ అని చెప్పి చాలా గోడ దింకి జంపు. వీళ్ళు క్రైమ్ వాళ్ళు ఉంటే నాకు హ్యాండ్ కప్పులు అవి వేసేసుకోతారు బాత్రూమ్కి. నేను పోతే మళ్ళీ రాను, బాత్రూమ్ పోడే మళ్ళీ వచ్చుడు ఉండేది. వీడు ఎస్కేప్ అవుతారా నాయన అని చెప్పి 4-5 ఉంటారు నేను బాత్రూమ్ పోతే. అక్కడ వచ్చింది కానిస్టేబుల్, మొత్తం గోడ దింకి జంప్ అయిపోయినా. నాకు ఫుల్ జ్వరం వచ్చింది సార్. నేను వేరే మా చుట్టాలింటి కాడ వండుకున్నా. మళ్ళీ అల్వాల్ పిఎస్ఓలు లేపారు నన్ను. వారం గ్యాప్లా నా దగ్గర అఫెన్సులు లేవు, నేను ఏం దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు, నా దగ్గర రూపాయి లేదు. నేను పానంబాలకి నేను ఉంటే నన్ను పట్టుకొని ఆ సార్ చనిపోయిండు, కానిస్టేబుల్ సార్ జమదార్ అయినా. అరే బాలింగం 50 తులాల బంగారం రికవర్ కావాలి, లేకపోతే నీ ఈ విమానం మోతా అంటుండు డైరెక్ట్. అబ్బా ఈ కొట్టే చంపుతారా నాయన అనుకున్నా నేను. ఇక ఏం కాలేదు, నాకు అర్థం కాలేదు. చల్ అవ్వ ఇట్లా కాదని చెప్పి మళ్ళీ అల్వాల్ పిఎస్ కొత్త కట్టిరు సార్. ఫస్ట్ ఎస్కేప్ నాదే అందులోకి వెళ్ళి. అంతకుముందు ఏ పోలీసు ఎస్కేప్ అయ్యావు? డైరెక్ట్ పొల్యూషన్. ఎవరు సిఐ? అప్పుడు సిఐ పేరు తెలియదు సార్. సిఐ పేరు తెలియదు కానీ రాజేష్ సార్ ఎస్ఐ ఉండే. ఆల్వాల్ పోలీసులు పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత అల్వాల్ పిఎస్ వాళ్ళు పట్టుకొని వచ్చినాక రంజాన్ పండుగ అది, మొత్తం బందోబస్తు పోయారు అంతా. పొద్దున వస్తాం రా, నీకు పొద్దున ఉంటుంది కోటింగ్, ఉన్నది చెప్పు, 50 తులాలు కావాలంటే ఏడికి వెళ్ళేవాళ్ళు రా. నీ అబ్బా 50 తులాలు చెట్టు కాస్తున్నాయి, 50 తులాలు వీళ్ళు నన్ను దావదింతారు, మళ్ళీ కొడతారు అని చెప్పి నాకు ఏం అర్థం కాలే. మళ్ళీ సేఫ్ ఇచ్చేసినాడు. ఏడా నేరేడుమెట్లు అయినట్టే మళ్ళీ వచ్చారు. అరే బాత్రూమ్ పోరా అన్నారు, బాత్రూమ్ అయినా మళ్ళీ రాలే. కొత్త పోలీస్ స్టేషన్ పక్కనే కదా ఉంటుంది అది రోడ్డు. పాత పోలీస్ స్టేషన్ కూడా కొత్త పోలీస్ స్టేషన్ కట్టారు. బాత్రూమ్ మొత్తం అద్దాలు పెట్టి దాని మీదకి మళ్ళీ గ్రిల్ ఉన్నది, అద్దాలు అనేది పక్కన పెట్టి గ్రిల్లు మొత్తం బల్లం కొద్ది ఊడవికి పక్కన పెట్టి ఎస్కేప్ అయినా. ఎంబడి పడ్డారు, దొరకలే, భయం కొద్ది దొరకలే. ఒక 2 గంటలు చేంజింగ్ అయింది అల్వాల్ మొత్తం గల్లీలల్లా. ఒక 30 మంది ఎంబడి నా ఎంబడి దొరకలే. ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో పారిపోయినప్పుడు 30 మంది చుట్టుముట్టినా దొరకలేదా? దొరకలేదు సార్.
వాళ్ళు రోడ్డు మీద ఉరికొస్తే నేను బిల్డింగ్ల మీద ఉరుకుతున్నా స్టంట్లు. ఆ? వాళ్ళు రోడ్డు మీద ఉరికొస్తే నేను బిల్డింగ్ల మీద స్టంట్లు చేస్తున్నా, అలా దొరకలే. అప్పుడు ఎవరు సి ఆ సీఐ పేరు అంత గుర్తులేదు సార్. అలా సీఐ ఎవరో ఎస్ఐ ఎవరో తెలియదు. వాళ్ళకి నేను కలవక ముందుకే ఎస్కేప్ అయ్యాను. నైట్ వచ్చినా పొద్దున ఎస్కేప్. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మళ్ళీ పోలీసుని అడుగు పెట్టలే. కానీ తర్వాత మరి ఆల్వాల్ దొరకలేదు. దొరకలే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. and I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch